తెలుగు రాజ్యంకి స్వాగతం. నా పేరు సత్యనారాయణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆయనైతే శాసనసభకు రాకుండా ఆయన బయట నుంచే పోరాటం, అంటే అది వీధి పోరాటం అని నెగిటివ్ గా మాట్లాడేలా అనొచ్చు, లేకపోతే ప్రజాక్షేత్రం అని ఆ పార్టీ వాళ్ళు అనొచ్చు. ఆయనైతే బయట నుంచే తెలుసుకుందాం అనే ధోరణిలో ఉన్నట్టున్నాడు. ఆయన ఎక్కడైనా సరే వాళ్ళ కార్యకర్తల మీద దాడులు జరిగినా ఇవన్నీ కూడా అక్కడికి ప్రతిసారి వెళ్ళటము, అక్కడ పరామర్శ పేరుతోటి అక్కడి నుంచి చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగాలేదని చెప్పేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీలో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశారు. మరోవైపున ఇటు తెలుగుదేశంలో చూస్తుంటే జగన్ ని కట్టడి చేయకుండా మీరు అట్లా వదిలేసి అట్లా ఆయన ఇష్టం వచ్చినట్టు బయట విమర్శలు చేయడానికి అటుకు వదిలేస్తే మొదటికే మోసం వస్తుందని చెప్పేసి తెలుగుదేశం వైపు నుంచి తెలుగుదేశం సానుభూతి పరులు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పోయినసారి ఇట్లా చేయటం వల్లనే ఇప్పుడు నిన్న కొత్తగా ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఆయన కాలం ఉంది, ఆయన కొత్తపల్లి కాలంలో కూడా ఉపదేశం ఇచ్చారు చంద్రబాబు నాయుడుకి. అధికారం చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మెతక ధోరణి అనుసరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేధించిన వారిపై కనీస చర్యలు తీసుకోవటం లేదని తెలుగు తమ్ముళ్ళు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా జగన్ రెడ్డి ప్రత్యక్షం అవుతున్నాడు. చిన్న పావునైనా కర్రతో కొట్టాలంటూ తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి హితోపదేశం చేశారు ఆయన. ఇప్పుడు ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, అసలు ఎవరు చేస్తుంది కరెక్ట్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాడు? ఆయనలో బలహీనత లేదా అది జగన్మోహన్ రెడ్డిలో బలమా? ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్టు, టైమ్స్ ఆఫ్ ఇండియా, డక్కన్ క్రానికల్, హాన్స్ ఇండియా లాంటి పత్రికల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన దారా గోపి గారు మనతో ఉన్నారు. ఆయనతో ఈ అంశాలన్నీ కూడా డిస్కస్ చేద్దాము. నమస్కారం అండి గోపి గారు. నమస్కారం. అదేనండి, ఇప్పుడు ఏపీ రాజకీయాలని మీరు కొన్ని దశాబ్దాలుగా పరిశీలిస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్స్ వచ్చినాయి. అంటే మీడియా కూడా ఒక పార్టీ అయిపోయే పరిస్థితులు కూడా వచ్చినాయి. అంటే ఎవరైనా సరే ఒక పక్కన ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు మెతక ధోరణి అవలంబిస్తున్నాడు, దానివల్ల అది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా విమర్శిస్తున్నారు. ఇప్పుడు మా మీద గతంలో ఆయన చేసిన దాడులు వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు మాకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు గోల్ చేస్తున్నారంట. దీని మీద మీరు ఏ స్పందన ఏంటి? ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 నెలలు దాటిపోయింది, కానీ మంత్రులు, ముఖ్యమంత్రి పనులు చేయడం ఇంకా మొదలు పెట్టలేదు. ప్రభుత్వ పరంగా పాలనాపరమైనటువంటి నిర్ణయాలు ఇంకేమీ జరగలేదు. వైట్ పేపర్లు రిలీజ్ చేశారు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పెట్టారు, అయిపోయింది. ఇంకా త్వరలోనే కార్యాచరణకు దిగుతారు అని అనుకుంటున్నాము. అయితే ప్రభుత్వం ఈ చూస్తున్న పరిస్థితులను బట్టి అయితే ప్రభుత్వం ప్రతీకార చర్యలకు గట్టిగానే నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. గత 60 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, అత్యాయత్నాలు ఇవన్నీ చూస్తే ప్రభుత్వం అయితే ప్రతీకార చర్యల్లో భాగంగా ఆ దారిలో నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. విజయవాడ లాంటి నగరంలో అంబేద్కర్ స్టాట్యూ మీద దాడి చేయడము, అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు తీసేయడము, ఇట్లాంటివన్నీ కూడా చర్యలన్నీ కూడా ప్రభుత్వం యొక్క వైఖరిని చూపిస్తున్నాయి. ప్రతీకార దిశగానే నడుస్తుంది ప్రభుత్వం. అయితే 2 ఉన్నాయి, 2 అంశాలు. ఒకటి, ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవడం, ఆ దిశగా ప్రయత్నం చేయడం, అలాగే రాష్ట్రం ముఖ్యంగా అమరావతిని అభివృద్ధి చేయడం, ఇంకా తర్వాత ఎవరు వచ్చినా కూడా అమరావతి రాజధాని కాదు అనే అవకాశం లేకుండా ఒక స్థిరమైనటువంటి ఫౌండేషన్ వేయడము, అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించి చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నారు. ఇక రెండో వైపున ప్రతీకారం. నిజమే, ఎప్పుడూ లేనిది చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్లలో జైలుకి వెళ్ళారు. 53 రోజులు ఆయన జైల్లో ఉన్నారు.
సరే, సహజంగానే దాన్ని ఆయన మర్చిపోరు. అలాగే 5 ఏళ్లలో కొంత వ్యతిరేకత అనుభవించిన వ్యక్తులు, తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తులు కానీ, తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే వ్యక్తులు కానీ, వాళ్ళు కూడా ఇప్పుడు అధికారం మన చేతికి వచ్చింది, అవకాశం మన చేతికి వచ్చింది కాబట్టి మరి మనం పగ తీర్చుకోవాల్సిందే, కక్ష తీర్చుకోవాల్సిందే అనే ధోరణిలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నాడు. అర్జెంటుగా ఇప్పటికెప్పుడు రేపు తెల్లారిపాటికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలనే ఆలోచనలో ఉన్న కొంతమందిలో రాధాకృష్ణ కూడా ఒకరు. అందుకే ఆయన నిన్న రాశాడు, చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టుకోవాలని. సరే, కానీ ఆ రకంగా అంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న పాము వీళ్ళ దృష్టిలో. కాబట్టి పెద్ద కర్ర తీసుకొని కొట్టేసేయాలంటే గట్టి కేసు, బలవంతమైన కేసు పెట్టాలని. ఇప్పటికే లిక్కర్ స్కాము కేసు ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అది ఒకటి ఉంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కూడా నడుస్తుంది. వీటిలో ఏదైనా ముఖ్యంగా లిక్కర్ స్కాములో జగన్మోహన్ రెడ్డిని గట్టిగా ఇరికించే ప్రయత్నం చేస్తారు, జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తారు అనేదే నాకున్న అవగాహన. లిక్కర్ స్కామ్ ఇప్పటికే మాజీ ఎండి వాసుదేవ్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. ఆయన అరెస్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తనేదో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నారు కానీ బట్ ఆయన అరెస్ట్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కూడా అందులో అక్యూజ్డ్ గా చేర్చి లిక్కర్ స్కామ్ లో చేస్తారు. ఇసుక స్కామ్ ఒకటి ఉందని చెప్తున్నారు. రాధాకృష్ణ ఇప్పుడు మీరు కూడా ప్రస్తావించినట్టు చిన్న పాముగా మాట్లాడారు. అంటే ఆయన బలాన్ని తక్కువ అంచనా వేస్తున్నట్టు అనుకోవాలా, అంటే రాజకీయంగా కానీ లేదంటే? జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చాలా తక్కువగానే అంచనా వేస్తున్నారు, చాలా తక్కువగా. 10 మంది ఎమ్మెల్యేలకు ఒక నాయకుడు, 11 ఎమ్మెల్యే, అంత పెద్ద లేదు అనేదే చూస్తున్నాడు. కానీ రాష్ట్రంలో 40% మంది ప్రజలు ఆయనకు ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి 40% మంది ప్రజలు ఉన్నారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది చేరుతున్నారు. అయితే ఈ చాలా చిన్న పాము ఇది, దీన్ని కొట్టేసేయచ్చు, తేలిగ్గా చిన్న కర్ర తీసుకొని కొట్టేసేయచ్చు, చంపేసేయచ్చు అనే ఒక, అంటే 167 స్థానాలు రావడంతో, 164 స్థానాలు రావడంతో తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశంకి అనుబంధంగా ఉండేవాళ్ళు, వాళ్ళు అనేది ఏంటంటే చాలా చిన్న, జగన్మోహన్ రెడ్డి అనేవాడు చాలా చిన్న వ్యక్తి, మనం ఈ 5 ఏళ్లలో అతన్ని రాజకీయంగా తొక్కిపాటేసేయచ్చు, రాజకీయంగా లేకుండా చేసేయచ్చు అనేది చూస్తున్నారు. బహుశా అలాంటి తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు తిప్పికొడతాయేమో, వీళ్ళకే ఇబ్బంది, చివరికి వీళ్ళకే ఇబ్బందికి కలుగజేస్తాయేమో అనే ఆలోచన ఒకటి ఉంది నాకైతే. నేనైతే పర్సనల్ గా అనుకున్నా జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న. సార్, ఆ భయం చంద్రబాబు నాయుడు కూడా ఉన్నట్టుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఉందండి. చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో అన్నాడు ఆయన, మనకి కేసులు, విచారణలు, దర్యాప్తులు ఇవన్నీ పెట్టుకుంటే పెట్టుబడులు రావనేది ఒక మాట మాట్లాడాడు. అంటే అది ఆయనలో భయాన్ని, ఆయనలో ఇప్పుడు మీరు చెప్పిన అంచనా, ఆయన ఏ రకంగా జగన్ అంచనా వేస్తున్నాడు అనే దానికి కూడా అంటే చంద్రబాబు నాయుడుకి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయనకి ఇంకొక విషయం కూడా తెలుసు. ఇలా రాజకీయ నాయకులు ఒకళ్ళొకళ్ళు అరెస్టులు చేసుకుంటూ, అధికారులను అరెస్టులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక నెగిటివ్ సంకేతాలు వెళ్తాయి పెట్టుబడిదారుల మధ్యలోకి. ఆ క్రమంలో రాష్ట్రానికి ఏమోలే, వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు, ప్రతిపక్షం పాలకపక్షం వాళ్ళు కొట్టుకుంటున్నారు, రాజకీయ నాయకులు కొట్టుకుంటున్నారు, ఈ మధ్యలో మనం వెళ్ళి పెట్టుబడులు పెడితే ఎలాగా అనే ఆలోచన వచ్చి వెనక్కి తగ్గుతారేమో అనే భయం కూడా చంద్రబాబు నాయుడుకి లేకపోలేదు. అయితే ఆయన్ని జైల్లో పెట్టారు కాబట్టి ఆయనకి కూడా స్వతహాగా కొంత కక్ష సాధింపు చేసుకోవాలి, రెవెంజ్ పాలిటిక్స్ చేయాలి అనేది చంద్రబాబు కూడా ఉంటుంది సహజంగా. లేకపోయినా కూడా చంద్రబాబుకి అనుకూలంగా ఉండే నాయకులు, మీడియా, వీళ్ళు చంద్రబాబుని రెచ్చగొట్టే పనిలో ఉన్నారు, ఆ పని చేస్తున్నారు. అంతవరకు అయితే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో. అదే ఇప్పుడు దీని పర్యవసానం ఏమైతుందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడాలి నెక్స్ట్ అసలు గవర్నమెంట్ ఏ మూవ్ తీసుకుంటుంది, ఏ స్టెప్ చేస్తుంది.
ఎలాంటి చర్యలు తీసుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదా అడిగాడు, వీళ్ళు ఇవ్వలేదు. ఆయన కోర్టుకెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించారు. ఆయన మళ్ళీ కోర్టుకెళ్ళాడు. సో ఈ ఈ ఈ ఈ బిగినింగ్ ఇనిషియల్ స్టెప్స్, తొలి అడుగులు పడుతున్నాయి. సో ఇటు ప్రభుత్వం వైపు నుంచి కానీ, అటు జగన్మోహన్ వైపు నుంచి కానీ తొలి అడుగులు పడుతున్నాయి. ఆ తొలి అడుగులు తర్వాత మలి అడుగుల్లో ఎవరు ముందస్తులో ఉంటారు, ఎవరు దూకుడు పెంచుతారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది రాజకీయం. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు శాసనసభకు రాకుండా ఆయన రోడ్డెక్కి రాజకీయం చేస్తున్నారు. అంటే అది కరెక్ట్ స్ట్రాటజీనే? అసలు ఆయన ఉద్దేశం ఏంటంటారు? ఈ రకంగా శాసనసభకు రాకుండా శాసనసభలో అంటే మొన్న కూడా అయ్యన్న పాత్రుడు మీకు కావాల్సినంత సమయం ఇస్తాను మీకు మాట్లాడటానికి, ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే అని కూడా ఆఫర్ చేశారు. అని సరే పోకుండా సంఖ్యాబలం కారణంగా కేవలం 11 మందితో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి చేయగలిగేది ఏమి లేదు. అక్కడ ఎవరు కూడా మాట్లాడినెవరు జగన్మోహన్ రెడ్డిని. ఒకవేళ స్పీకరు సమయం ఇచ్చినా, మైక్ ఇచ్చినా కూడా ఆ పార్టీలో తెలుగుదేశము, బీజేపీ, జనసేన 164 మంది ఎమ్మెల్యేలు మాట్లాడినిచ్చే పరిస్థితి ఉండదు. గతంలో కూడా 151 మంది ఉండేవాళ్ళు 23 మందిని వీళ్ళని మాట్లాడినిచ్చే అవకాశం లేకుండా చేశారు. అలాగే వీళ్ళు కూడా 164 మంది ఉండి 11 మందిని ఎవరిని మాట్లాడించే పరిస్థితి ఉండదు. అక్కడికి పోయి భంగపడి రావడమే అవుతుంది. ఏదో వెళ్తే హాజరు కోసం వెళ్తారేమో కానీ ఎక్కువగా ప్రజాక్షేత్రంలో రోడ్డు మీదే తీర్చుకుందాం అనేటువంటి నిర్ణయంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది స్పష్టం అవుతుంది. అందుకే ఆయన మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసి వచ్చారు. ఆ తర్వాత నుంచి కూడా ఎక్కడెక్కడ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి ఆ కార్యకర్తల్ని వాళ్ళ కుటుంబాలతో మాట్లాడి అక్కడ ప్రజల్ని కలుసుకుని, అక్కడ పార్టీ కార్యకర్తలను కలుసుకుని వస్తున్నారు. బహుశా ఆయనకి అసెంబ్లీ కంటే కూడా ప్రజాక్షేత్రమే వేదిక కావచ్చు. అదే అయ్యేలాగా కనిపిస్తోంది స్పష్టంగా. అంటే గతంలో మీరు కొన్ని దశాబ్దాలుగా మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తున్నారు. రాజకీయ రాజధాని అయిన విజయవాడ నుంచి రిపోర్టింగ్ చేస్తున్నారు. అంటే అధికార ప్రతిపక్షాల పట్ల ఈ రకమైన రాజకీయాలు చేయటం అనేది ఇప్పుడు ఈ రకంగా అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతీకార రాజకీయాలు ఈ రకంగా జరగటం అనేది ఇప్పుడు కొత్తగా కనిపిస్తుందా? అంటే కొత్త ట్రెండ్ ఏంటి ఇప్పుడు? లేదండి, ఈ రక రాజకీయాలు అనేవి 2014 నుంచే మొదలైనాయి. 2014లో ఎప్పుడైతే ఒరే పాతేస్తారా నిన్ను అని శాసనసభలో ఒక సభ్యుడు ప్రతిపక్ష నాయకుడిని అన్నాడు, ఆ రోజు నుంచే మొదలైంది ఈ రాజకీయం దిగజారుడుతనం అనేది. ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు దిగజారిపోయాయి. ఆ దిగజారుడుతనం ఆ రోజు శాసనసభ సాక్షిగా అక్కడే బీజం పడింది. అక్కడి నుంచి ఇక అన్ని బూతులే. రాష్ట్రంలో రాజకీయ నాయకుడు అంటే బూతులు మాట్లాడాలి, బూతులు వచ్చి ఉండాలి. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానీ అసెంబ్లీలో కానీ బూతులు మాట్లాడగలగాలి. ఇది ఒక పద్ధతిగా మొదలైంది. ఇంత దిగజారుడు రాజకీయాలు అయితే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు, కనిపించలేదు. ఒకళ్ళు ఎంత ప్రతిపక్షాలు ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా ఒకళ్ళు గౌరవించుకునేవారు. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో గౌరవించి మాట్లాడుకునేవాళ్ళు. ఏమండి అని ప్రతిపక్ష నాయకుడిని అయినా సరే ఏమండి అని మాట్లాడడము, గౌరవించి మాట్లాడడం, పేరు పెట్టి పిలవడము, ఇట్లాంటివన్నీ ఉండేవి. ఇప్పుడైతే ఏరా పోరా, రారా పోరా అనేది జరుగుతోంది. అసెంబ్లీ వేదికకు కూడా అలాగే జరిగింది, అలాగే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిజంగానే చాలా దిగజారిపోయాయి. బహుశా ఇట్లాంటి రాజకీయాలు ఇంకెక్కడ ఏ రాష్ట్రంలోనూ ఉన్నట్లేదు. ఇది మరి ఎట్లా ఎవరు సరిదిద్దాలి అంటే వాళ్లే సరిదిద్దుకోవాలి, రాజకీయ నాయకులే సరిదిద్దుకోవాలి. ఆ మేరకు అయితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా కక్ష సాధింపు రాజకీయాల ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఈ రాజకీయాలను మెరుగుపరిచే ఒక స్వచ్ఛమైన రాజకీయాలను నడిపే పరిస్థితి అయితే కనిపించట్లేదండి. ఇంకా మన మీడియా పాత్ర కూడా గతంలో కూడా మీడియాకి ఒక ఇంక్లినేషన్ ఉండేది. అంటే ఇప్పుడు ఒక పత్రిక లేదంటే ఒక టీవీనో
కొంచెం ఒకళ్ళ పట్ల కొంచెం మొగ్గు చూపుతుంది అనేది ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సరే మొన్న ఎన్నికల వరకు కూడా ఎవరి కాళ్ళు పచ్చ మీడియా అని ఏదో గ్రీన్ మీడియా అని ఏదో పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు ఈ మన టీవీల్లో వచ్చే యాంకర్లు గాని లేదా ప్రెజెంటర్లు గాని అంటే కొంతమంది వీళ్ళ జర్నలిజం బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఉన్నారు. కొంతమంది జర్నలిస్టులుగా రిపోర్టింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ ప్రతీకారం ఇంకా ఏంటి తీర్చుకోవట్లేదు జగన్ మీద అనే రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే ఎలక్షన్స్ అయిపోయాకైనా సరే వాళ్ళు న్యూట్రల్ గేర్ లోకి రావట్లేదు. ఏంటి ట్రెండ్? అంటే మీకున్న ఇన్నాళ్ళ నుంచి మీరు మీడియాని రాజకీయాలని చూస్తున్నారు కదా, ఈ న్యూట్రల్ గేర్ లో రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టిపోయాయో ఆంధ్రప్రదేశ్ లో మీడియా కూడా అంతే భ్రష్టు పట్టిపోయింది. మీడియా ఖచ్చితంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తుంది. రాష్ట్రంలో మీడియా అనేది రెండు ప్రధాన పార్టీల మధ్య విడిపోయింది. ఒక మీడియా తెలుగుదేశాన్ని భుజానేసుకుంటే ఇంకో మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ ని భుజానేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ ట్రెండ్ మొన్న ఎన్నికల వరకు కొనసాగింది. ఆ తర్వాత కూడా ఇప్పటికీ కొనసాగుతుంది. ఒకవేళ చంద్రబాబు ఆలస్యం చేసిన ప్రతీకార రాజకీయాలకు ఈ మీడియా అయితే ఆలస్యం చేసేలా లేదు. మీడియాలో ఉండే చాలా మంది జర్నలిస్టులు, న్యూస్ ఛానల్స్ లో ఉండే యాంకర్లు వాళ్ళు అయితే డైరెక్ట్ గానే వాళ్ళు కూడా బూతులు మాట్లాడేస్తున్నారు. ఎవడబ్బ సొమ్మని జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్నాడు, ఎవడబ్బ సొమ్మని రంగులు వేసాడు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు, వాటర్ ట్యాంకులు అన్ని కూడా ఆ రంగులే వస్తున్నాయి, అవే రంగులు వస్తున్నాయి. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు గతంలో చంద్రబాబు కోర్టుకు వెళ్ళినట్టుగా వీళ్ళు బిల్డింగ్ రంగుల మీద కోర్టులకు వెళ్ళలేదు ఇప్పటి వరకు. కానీ మీడియా మాత్రం అదే ధోరణిలో కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఈ రాష్ట్ర రాజకీయాల్లో లేకుండా చేయాలనేదే మీడియా చూస్తున్న విషయం. ఆ దృష్టిలోనే మీడియా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు. ఇటు జగన్మోహన్ రెడ్డి మీడియా, సాక్షి మీడియా, దాన్ని బ్లూ మీడియా అన్నారు. సరే, ఆ మీడియా కూడా ప్రభుత్వంపై అంతే వ్యతిరేకతతో పనిచేస్తోంది. వాళ్ళు చెప్పే జగన్మోహన్ రెడ్డి చెప్పే ఎల్లో మీడియా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంతే పనిచేస్తుంది. అదే ఎక్కడ కూడా మీడియా అయితే ఒకవేళ రాజకీయ పార్టీలు కొంత విరామం తీసుకున్నా కూడా మీడియా అయితే విరామం తీసుకోవడం లేదు. నిత్యము కూడా జగన్కి వ్యతిరేకంగా, చంద్రబాబుకి వ్యతిరేకంగా విడిపోయి ఉంది ఆంధ్రప్రదేశ్ లో మీడియా. చాలా దురదృష్టకరం. మొన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో నేను ఐఎన్పిఆర్ కమిషనర్ హిమాంశు శుక్లా అనే ఆయన ఏదో ఒక స్టేట్మెంట్, అదే ఆయన ఒక సమరీ చెప్తూ, అంటే సోషల్ మీడియా అంటే చంద్రబాబు నాయుడు ఆయనకు చెప్పడం ఏంటంటే అంటే మీడియాలో వచ్చే వార్తల్ని, ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని ఎట్లా అరికట్టాలి, నెగిటివ్ ప్రచారం, పాజిటివ్ ప్రచారం, అట్లాగే న్యూట్రల్ గా ఉండే మీడియా అనేది సెగ్రిగేట్ చేయాలనేది కొత్తగా ఇప్పుడు మనం మీరు చూసుంటారు హిమాంశు శుక్లా ఒక ఆయన డెలిబరేషన్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో. అంటే అసలు ఇప్పుడు మామూలుగానే చంద్రబాబుకి మీడియా మేనేజ్మెంట్ లో ఆయన వచ్చాకే మీడియా మేనేజ్మెంట్ లో ఆయన ఆరితేరాడు. మీడియా మేనేజ్మెంట్ అనే పదం అంతకుముందు తెలియదు. అంటే ఎవరికన్నా 4 డబ్బులు తీసుకునేవాడు, ఎవరన్నా వాళ్ళకి అనుకూలంగా రాసేవాడు ఇండివిజువల్ గా. అంటే సంస్థలు గుత్తగా అమ్ముడు పోవటం అనేది ఈయన మీడియా మేనేజ్మెంట్ లోనే భాగమైంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు న్యూట్రల్ మీడియా అనే పదం కూడా వాళ్ళు వాడారు. అసలు న్యూట్రల్ మీడియాని మనం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో చూడగలుగుతాం అంటారా? సాధ్యం కాకపోవచ్చు అండి. మీడియా అంతా అంటే వెనక్కి తిరిగి రాలేనంత దూరం బురదలోకి వెళ్ళిపోయింది మీడియా. వచ్చి కడుక్కొని ఇప్పుడు మేము సత్యులం, మేము న్యూట్రల్ అని చెప్పుకోగలిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆ దిశగా కూడా ఎవరు ఏ మీడియా హౌస్ పనిచేయడం లేదు. వాళ్ళు డివైడెడ్, బెటర్ బి డివైడెడ్, బి ఓపెన్ అనే కూర్చున్నారు. వాళ్ళ రంగులు వాళ్ళు స్పష్టంగా వేసుకునే కూర్చున్నారు, కండవాలు కప్పుకునే కూర్చున్నారు. మీడియా జర్నలిజం ఇది ఒక బాధ్యత గల ప్రొఫెషన్ అనేటువంటిది అది పూర్తిగా పోయింది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడైతే అసలు ఆ జర్నలిజం అనే దానికి విలువ లేదు, ఆ ప్రొఫెషన్ కి. అది కూడా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలే. ఈ సోషల్ మీడియా అంటే
మీకు చెప్పాల్సిందే ఉంది. అంతా కూడా ఎవడి చేతిలో ఓ రాయి పట్టుకుంటే ఎవరి రాయి ఉంటే ఆ రాయిని ఎవరికి వచ్చినట్టు. ఒక మాట చెప్తానండి. ఇప్పుడు సోషల్ మీడియా అనేది జనరల్ గా ఏంటంటే, ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉండే జర్నలిస్టులకి అది ఒక వేదికనే అనుకున్నాం. అంటే అక్కడ సెలవుల పలవలు బూతులు రాసుకునేవాడు రాసుకుంటాడు. ఇంతకుముందు మన రాధిక ఏ సెక్స్ పత్రికలు వచ్చాయి కదా కొన్ని, ఆ తరహా మీడియా సరే తయారైంది. ఇప్పుడు మనం కొంతమంది ఇప్పుడు నేషనల్ లెవెల్లో చూస్తున్నాం. శేఖర్ గుప్తా గాని, లేదంటే ఈయన వరదరాజన్, ఇప్పుడు హిందూ ఎడిటర్ గా పనిచేసిన సిద్ధార్థ వరదరాజన్ గాని, కొంతమంది న్యూట్రల్ గా ఉండటానికి ఇప్పుడు మొన్న ప్రబీర్ పురకాస్తాయ ఆయన కూడా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు కూడా అట్లాగే ఇప్పుడు ఎన్డీటీవీ నుంచి కూడా బయటకు వచ్చి ఇప్పుడు ఆయన ప్రణయ్ రాయ్ కూడా సొంతంగా పెట్టుకుని ఇండిపెండెంట్ గా ట్రై చేస్తున్నారు. అంటే అసలు ఇప్పుడు మనకి తెలుగు మీడియాకి చాలా ఘనమైన చరిత్ర ఉంది. ఎమర్జెన్సీలో చాలా వ్యతిరేకంగా పోరాడి ఇక్కడ లెఫ్ట్ కి సపరేట్ గా మీడియా ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో కూడా అట్లాంటి మీడియా ఎందుకు ఎమర్జీ కావట్లేదు? ఎందుకంటే వీళ్ళంతా కూడా అంటే ఆయన ఎవరో చలసాని ప్రసాదరావు ఆ రోజుల్లోనే కూలీ మేధావులు అన్నాడు జర్నలిస్ట్ ని. అసలు ఇప్పుడుంటే ఏమనేవాడో పదం నాకు అర్థం కావట్లేదు. ఎందుకని ఇంత అసలు ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టులకి వేదిక లేకుండా అట్లాంటి వాళ్ళు ఎమర్జీ కాకుండా అయిపోతుంది? దాంట్లోకి ఏం లేదండి. జర్నలిజం అనేది ఒక వ్యాపారం అయిపోయింది. వ్యాపారంగానే తెలిసిపోయింది. ఇది ఒక లాభసాటి వ్యాపారం అని ఈ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా 1990 ఆ దశకం 90 దశకం నుంచి జర్నలిజంలో విలువలు పతనం అవడం. జర్నలిజం అనేది పక్కా వ్యాపారం, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటిదే. ఒక వెంచర్ వేసి అది సక్సెస్ అయితే ఎంత డబ్బులు వస్తాయో జర్నలిజంలో కూడా అంతే డబ్బులు వస్తాయి, అలాగే ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని కొంతమంది జర్నలిస్టులు, కొన్ని మీడియా సంస్థల యాజమాన్యాలు అర్థం చేసుకున్నాయి, పూర్తిగా వ్యాపారానికి పెట్టేశాయి. సో ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం అంటే వ్యాపారం. ఈ వ్యాపారం కూడా ఏం వ్యాపారం అంటే రాజకీయ వ్యాపారం. రాజకీయం ఈ పార్టీకో ఆ పార్టీకో కొమ్ము గాయడం, ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారాలు చేయడం, ఆ పార్టీకి అనుకూలంగా వార్తలు రాసుకోవడం, ఆ పార్టీకి అనుకూలంగానే అనాలిసిస్లు రాసుకోవడం, లేకపోతే న్యూస్ బులెటిన్ ఆ పార్టీకి అనుకూలంగానే ఉండడం, లేదా అనాలిసిస్లు ఆ పార్టీకి అనుకూలంగా చేసుకోవడం, ఇవి మొదలు పెట్టారు. ఇక్కడ మీకు నేషనల్ మీడియాలో కనిపించేటువంటి స్వతంత్ర ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు కనిపించరు. అయితే ఆ పక్క లేకపోతే ఈ పక్క అంతే. లేకపోయినా కూడా ఒకవేళ ఒకళ్ళ ఇద్దరు స్వతంత్రంగా ఉందామని అనుకున్నా కూడా వీళ్ళు బ్రాండ్ వేసేసి వీళ్ళు ఆ పత్రిక లేకపోతే ఆ పార్టీకి చెందిన జర్నలిస్టు, వీళ్ళు ఈ పార్టీకి చెందిన జర్నలిస్టు అని చెప్పేస్తూ ఉంటారు. అంతే తప్ప ఇక్కడ స్వతంత్రంగా జర్నలిస్టులు అనేది ఎదగడం అనేది కూడా సాధ్యం కాదండి. అంత అంటే బాగు చేయలేనంత దుర్మార్గంగా పాడైపోయింది జర్నలిజం ఆంధ్రప్రదేశ్లో. అదేనండి. అదే కొంతమంది జర్నలిస్టులు మన జగన్ వ్యతిరేక పోరాటంలో మేము సిఐడి వాళ్ళు మమ్మల్ని పిలిచారు, మా మీద కేసులు పెట్టారు, ఇవన్నీ వాళ్ళు హీరోయిజం చూపించారు. ఇప్పుడు ఆ హీరోయిజం చూపించిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు మళ్ళా వచ్చిన కొత్త గవర్నమెంట్ మీద ఈ పనితీరు మీద మాట్లాడటం కానీ ఏమి కానీ చేయట్లేదు. ఇంకా వాళ్ళు ఆ ట్రెండ్ నుంచి ఆ మత్తు నుంచి బయటపడలేని పరిస్థితిగా ఉంది. వాళ్ళ మీద మీ కామెంట్ ఏంటి? ఇక అంతేనండి. ఇక బయటపడే పరిస్థితి అయితే లేదు. అంటే చెప్పా కదా, కూరుకుపోయారు. బురదలో ఎంత లోతు కూరుకుపోవాలో అంత లోతు కూరుకుపోయారు. ఇక బయటకు వచ్చే పని లేదు. బయటకు వచ్చినా బురద అయితే అలాగే ఉంటుంది. వాళ్ళు సొంతంగా వేసుకున్న బురద అది, లేకపోతే పార్టీలు వాళ్ళు వేసిన బురద అనేది పక్కన పెట్టేస్తే మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం భ్రష్టు పట్టిపోయింది. వ్యతిరేకంగా ఒక వార్త రాస్తే ఆ మధ్య డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి జరిగింది విశాఖపట్నంలో. ఒక వార్త, చిన్న వార్త రాసినందుకు ప్రభుత్వం మీద. అట్లా ఇక్కడ ఎవరు కూడా వ్యతిరేకమైన వార్త రాస్తే సహించే పరిస్థితులు అయితే లేరండి. న్యూట్రల్ గా ఒకవేళ జర్నలిస్ట్ అన్నా ఉండి న్యూట్రల్ గా రాద్దాం అనుకున్నా కూడా సహించే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఆంధ్రప్రదేశ్లో. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా సహించవు. నువ్వు ఆ పక్కనన్నా ఉండు, ఈ పక్కనన్నా ఉండు, అయితే వాళ్ళతో ఉండు, మా ప్రత్యర్థులతో ఉండు, లేదా మాతో ఉండు అనే పరిస్థితిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఆ పరిస్థితే కొనసాగుతోంది. ఇప్పటికీ కూడా ఎలక్షన్లు అయ్యి 2 నెలలు అయినా కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే తెలుగుదేశం కూటమికి అనుకూలమైన జర్నలిస్టులా, లేకపోతే జగన్కు అనుకూలమైన జర్నలిస్టులా, అంతే. ఇంత తప్ప వేరే ఇంకో జర్నలిజం అంటూ ఆంధ్రప్రదేశ్లో కనిపించడం లేదు. అది
అదే. ఇంకా మనం చంద్రబాబు నాయుడు ఈ 50 రోజుల పరిపాలన దగ్గరకు వద్దామండి. అంటే మీ కామెంట్ ఏంటండి 50 రోజులు పరిపాలన మీద? చెప్పాను కదండి, చెప్పాను కదా, ఇంకా వీళ్ళు కుర్చీల్లో సర్దుకొని కూర్చుంటున్నారు. పరిపాలన ఇంకా ప్రారంభం కాలేదు. ఏదో ప్రకటనల వరకు వస్తున్నాయి, శ్వేతపత్రాలు వచ్చాయి, మళ్ళీ ప్రకటనలు వస్తున్నాయి. మేము అక్కడ అవినీతిని వెలికి తీస్తాం, ఇక్కడ అవినీతిని వెలికి తీస్తాం, ఎంతవరైనా వదిలిపెట్టం అనే ప్రకటనలు వస్తున్నాయి. వాటితో పాటు గత 5 ఏళ్లలో రాష్ట్రం బోర్లంత నష్టపోయింది, బాగు చేయలేనంత నష్టపోయింది అనే ప్రకటనలే ఇస్తున్నారు మంత్రులు కూడా. ముఖ్యమంత్రి కూడా అంతవరకే ఇస్తున్నారు. ఇంకా బయట సూపర్ 6 అని చెప్పారు, ఉచిత బస్సు ప్రయాణం మొదలు కాలేదు, 3 సిలిండర్లు ఉచితం మొదలు కాలేదు. సో ఒకటే పెన్షన్ పెంపుదల మొదలైంది, అది అది ఇచ్చారు. దాన్ని కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాలంటీర్లు ఇచ్చేస్తే ఇప్పుడు మంత్రులు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా పెన్షన్ ఇస్తున్నారు. అది ఈ 2 నెలల్లో జరిగింది. అది పెన్షన్ ఇవ్వడం వరకు జరుగుతోంది. ఇంకా పరిపాలన మీద పూర్తిగా దృష్టి సారించలేదు, పరిపాలన మొదలు కాలేదు. అమరావతిలో కూడా ముళ్ళ పొదలు తొలగించే కార్యక్రమమే మొదలైంది. జేసీబీలు పెట్టి ముళ్ళ పొదలు తొలగిస్తున్నారు. అది తొలగించిన తర్వాత పనులు మొదలవుతాయి. పనులు మొదలవడానికి ఖచ్చితంగా ఇంకో నెల 15 రోజులు పట్టుద్దేమో. రాష్ట్రంలో అయితే ఇప్పటి వరకు స్తబ్దుగానే ఉంది. పనులు ఏమి మొదలు కాలేదు. ప్రభుత్వం ఏమి ఇంకా పనిలోకి దిగినట్టుగా కనిపించడం లేదు. చంద్రబాబు వచ్చాక ఇప్పుడు ఏదో చాలా పరిశ్రమలు వస్తాయి, ఐటీ పరిశ్రమలు వస్తాయి, ఇవన్నీ తెప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే వైసీపీ మీడియా దాన్ని దుష్ప్రచారంతో అడ్డుకుంటుంది. గూగుల్ వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి కూడా మెయిల్స్ పెడుతుంది అనేది ఒక ప్రచారం నడుస్తుందండి. నిజమేనండి? నడుస్తుంది, ప్రచారం అయితే నడుస్తుంది, కానీ ఆ ప్రచారానికి సంబంధించినటువంటి ఇవేమి కనిపించట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.